విజయవాడ ఈ ఎప్పుడూ లేనిది ఇప్పుడు విజయవాడ మునిగిపోవడానికి కారణం ఏంటి అనేది చాలామంది రాజకీయ నాయకులు చాలామంది మాట్లాడుతున్నారు. రాజకీయ పండితులు, రాజకీయ విశ్లేషకులు అందరూ కూడా చాలా రకాలుగా చెప్తున్నారు. చంద్రబాబు నాయుడు కరకట్ట ఇంటి కోసము విజయవాడని ముంచేశారు అని చాలామంది చెప్తున్నారు. అందులో జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పిన కఠోర నిజము ఒకటి ఇప్పుడు వీడియో వైరల్ అవుతూ ఉంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విజయవాడ, గుంటూరు ప్రాంతాల మధ్య నెలకొల్పిన అమరావతి నగరాన్ని నిర్మించేందుకు చాలా ఇమ్మీడియట్గా ఏర్పడే ఏర్పాట్లు జరుగుతున్నాయనే విషయం మనకు తెలిసింది. ఈ క్రమంలోనే అకస్మాత్తుగా ముంచెత్తిన వరద విజయవాడ నగరాన్ని నిండా ముంచేశాయి. దీంతో ఆ ప్రాంతంలో ప్రజలు నరకం చూస్తున్నారు. శ్రీమంతులు కూడా ఆహారం పొట్లాల కోసం ఎదురు చూస్తున్నారు. ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్న ఈ తరుణంలో రాజకీయ నాయకులు అండగా ఉండాల్సింది పోయి వరద రాజకీయాలకు ఇప్పుడు శ్రీకారం చుట్టారు. విజయవాడ నగరం ఈ స్థాయిలో మునగడానికి కారణం మీరని కూటమి ప్రభుత్వం అంటుంటే అకస్మాత్తుగా వరదలు చుట్టుముట్టడానికి కారణం మీరని వైసీపీ అంటుంటే దీంతో పోటాపోటీగా విమర్శలు కూడా జరుగుతూనే ఉన్నాయి. కౌంటర్ ఇస్తూనే ఉన్నారు. ఇటీవల జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడలో పర్యటించినప్పుడు ఒక సంచలన వ్యాఖ్యలు చేశారు. విజయవాడ నగరం నీటిలో మునగడానికి ప్రధాన కారణం కూటమి ప్రభుత్వం అని కుండబద్దలు కొట్టేశారు. అంతేకాదు ఆయన ఒక సంచలన విషయాన్ని కూడా బయటపెట్టారు. దీంతో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడింది నిజం అనిపిస్తూ ఉంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది వాస్తవము. ఇప్పుడు అమరావతి కోసం చంద్రబాబు నాయుడు అమరావతి కోసము విజయవాడని ముంచేశారు, విజయవాడని నాశనం చేసేశాడు అంటూ కూడా చెప్తున్నారు. బుడమేరు ఉప్పొంగి ప్రవహించింది. విజయవాడ నగరానికి కూతవేటు దూరంలో బుడవేరు ఉంటుంది. ఈసారి బుడవేరుకి ఎగువన ఉన్న ఖమ్మం నుంచి భారీగా వరద ప్రవాహం వచ్చింది. వరద ప్రవాహం తీవ్రంగా రావడంతో అది కాస్త ఎన్టీపీఎస్ను నీట ముంచుతుందని భావించి వెలగలేరు ప్రాంతంలో లాగులెత్తారు. దీంతో ఆ వరద నీరు మొత్తం విజయవాడ నగరాన్ని ముంచెత్తడం మొదలుపెట్టింది. ఫలితంగా సింగనగర్ నుంచి మొదలు పెడితే భవానీ ద్వీపం ప్రాంతం వరకు నీట మునిగింది. పైగా ఎగువన ఉన్న ఖమ్మం నుంచి బుడమేరుకు ప్రవాహం ఎక్కువగా వస్తుంది. దీంతో ఇప్పుడిప్పుడే విజయవాడ నగరం ముప్పు నుంచి బయటపడే పరిస్థితి కనిపించడం లేదు. ఇదే క్రమంలో బుడమేరు నీరు విజయవాడ నగరాన్ని ఎందుకు ముంచెత్తిందనే విషయాన్ని ఈనాడు కూడా స్పష్టంగా పేర్కొంది. దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పారు, మీరు ఈనాడు పేపర్ కూడా చదవండి తెలుస్తుంది, ఈనాడు పేపర్లో కూడా రాశారు అని కూడా చెప్పారు. ఇదే విషయాన్ని ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా విషయాన్ని ప్రస్తావించారు. దీంతో కూటమి ప్రభుత్వ నాయకులకు సమాధానం చెప్పుకోలేని పరిస్థితి ఏర్పడింది. అంతేకాదు ఆ లాగులు ఎత్తకపోతే ప్రస్తుతం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉంటున్న ఇల్లు మునిగిపోయేదని జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో విజయవాడ నగరం మునగడానికి ప్రధాన కారణం కూటమి ప్రభుత్వ విధానాలని జగన్మోహన్ రెడ్డి గారు ఆరోపించారు. జగన్ మాట్లాడిన మాటలు తాలూకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇప్పుడు ఇది జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడింది వాస్తవం అంటూ కూడా ఇప్పుడు అంటూనే జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడారో ఒకసారి వినండి. వెలగలేరు రెగ్యులేటర్ మీద ఉన్న లాక్స్ అంటే గేట్లు ఎవడెత్తాడు? శనివారం అర్ధరాత్రి తర్వాత ఎవడెత్తాడు? ఎందుకు ఎత్తాడు? చంద్రబాబు నాయుడు గారి అది ఎత్తకపోయిందంటే చంద్రబాబు నాయుడు గారి ఇల్లు మునిగేది. ఎందుకనంటే ఆ నీళ్లు ఇలా తిరుక్కుంటూ వెళ్ళి చంద్రబాబు నాయుడు గారి ఇంటి దగ్గరికి వెళ్ళేటివి, ఇల్లు చంద్రబాబు నాయుడు గారు మునిగేది. పోలవరం కెనాల్లో పడి పోలవరం నుంచి కృష్ణానదిలో కలిసేది, ప్రకాశం బ్యారేజ్ దగ్గర కలిసేది. దానివల్ల చంద్రబాబు నాయుడు ఇంటి దగ్గర నీళ్లు పెరిగేది. అది ఎత్తడం వల్ల నీళ్ళు ఏం జరిగింది? ఆ గేట్ల నుంచి వచ్చే నీళ్లు నేరుగా ఎక్కడికి వెళ్తాయి? విజయవాడకే వస్తాయి. ఈరోజు ఈనాడు పేపర్లో కూడా వచ్చినట్టుంది కదా, వాళ్ళ పాంప్లెట్ పేపర్ ఒకసారి వార్తను ఒకసారి దయచేసి ఈరోజే వచ్చింది, దయచేసి ఆ వార్తను ఒకసారి మీ టీవీలలో కూడా అది పెట్టి ఒకసారి వాళ్ళంతటా వాళ్ళే చెప్పారు గేట్లు పైకి ఎత్తడం జరిగింది. గేట్లు పైకి ఎత్తితే అనివార్య పరిస్థితుల వల్ల గేట్లు పైకి ఎత్తినాక అనివార్య కారణాల వల్ల నీళ్లు విజయవాడకు వచ్చినాయి. ఇదే అనమాట జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్గా చెప్పారు. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిందే నిజమవుతుంది అని చాలామంది ఇప్పుడు ఆలోచిస్తే చాలా అర్థమవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు
ఎందుకు ఇలా చెప్పంటే జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు ఇంటి కరకట్ట అక్రమంగా ఉంటున్న ఆ ఇంటిని కాపాడడం కోసం విజయవాడని ముంచేశారు. విజయవాడ ప్రజల్ని ఈరోజు అవస్థలు పడడానికి కారణము చంద్రబాబు నాయుడు అంటూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు విమర్శించారు.